కాకినాడ సార్ కాకినాడ పార్లమెంటు పరిధిలో పోర్టు అవును సార్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పోర్ట్ అనేటువంటిది ప్రస్తుతం ఒక మాఫియా హబ్బు లాగా తయారైంది అన్న విమర్శలు బలంగా వినిపిస్తాయి. కొంతమంది చేతుల్లోకి పూర్తిగా అది వెళ్ళిపోయింది. దాంట్లో రైస్ మాఫియా లేదా ఆయిల్ మాఫియా ఇట్లాంటివన్నీ అక్కడ ఎక్కువైపోయినాయి భావన. నేను వింటైతే గంజా కూడా విన్నానండి. దాంట్లో గంజాయి కూడా ఏంటి ఇప్పుడు మరి అంత పెద్ద అసలు అంటే ఒక రకంగా ముంబై తర్వాత అంత పెద్ద నెట్వర్క్ చేసేటువంటి బిజినెస్ ఉన్నటువంటి ప్లేస్ అది. మరి ఏంటి దాని మీద మీకున్నటువంటి క్లారిటీ ఏంటి? ఏం చేయాలనుకున్నారు? ఫ్యూచర్లో ఏం హామీలు ఇస్తారు దానిపైన? సార్ జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాఫియా అనేది ఉండదు సార్. ఉండదా? ఉండదండి. 100% ఉండదండి. ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి ల్యాండ్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎవరి ల్యాండ్ వాళ్ళది ముందు ఎవరి ల్యాండ్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎవరి ల్యాండ్లు పోయినాయి నా ల్యాండ్ మీద మీ ఫోటో వేసాము ఎవరు నాకు ఎవరి నేను అయ్యట్లేదండి. ఈ కబ్జాలు లాక్కున్న ల్యాండ్లు కాదండి. ఇప్పుడు నా ల్యాండ్కి సార్ అదొక ల్యాండ్ టైటిల్ యాక్ట్. దాని గురించి మాట్లాడితే భయం వేస్తుంది. మీకు భయం వేసింది. భయం వేస్తుంది. ఫోటో వస్తే మా నాన్నగారు నాకు ఇచ్చిన భూమి మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. మా నాన్నగారు సార్ దానికన్నా ఇంపార్టెంట్ మీ అంటే ఆస్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఏంటి అంటే సార్, మన తాతగారు ఎవరైనా ఏం చేస్తాం సార్, చనిపోయే వరకే ఆలోచిస్తాం. చనిపోయిన తర్వాత కూడా ఆలోచించేది మన ఆస్తి కోసం మాత్రమే, మన ఆరోగ్యం కోసం. నేను చనిపోతే నేను ఇన్నేళ్ళు బతకాలంటాం కన్నా ఎక్కువ మంది నేను చనిపోతే ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలి అనేది ముందు డిసైడ్ చేసుకుంటారు. అవును, అంటే అంత ప్రేమ అండి. అంటే అంటే తరతరాలుగా వచ్చే మీ దస్తావేజులు ఇక నుంచి పనిచేయు. ఎందుకండి తరతరాలుగా వచ్చే దస్తావేజులు పనిచేయు, డాక్యుమెంట్స్ పనిచేయవు, మీకున్న పాస్బుక్లు పనిచేయవు. మీకున్న పాస్బుక్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆధార్ కార్డ్ లాగా జిరాక్స్ ప్రైమ్ 2.0 అంటారండి దాన్ని. ప్రైమ్ 2.0 అంటే ఏంటి అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేసేసి మీ దస్తావేజులు పనికిరావు. ఇది ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో ఉన్నప్పుడు ఏంటంటే అండి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో మీ తంబు పెడితే ఓ సంతకం పెడితే ఇంకా అయిపోయినట్టే. ఏదో స్కీమ్ వచ్చిందమ్మా సంతకం పెట్టి తంబు పెట్టిందంటే ల్యాండ్ ఎగిరిపోయినట్టే. ల్యాండ్ ఎగిరిపోయినట్టే. వాళ్ళు ఏమేం చేయొచ్చు, ఆల్రెడీ మీ దస్తావేజులు అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. సో ఈ తీసుకున్నవన్నీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఢిల్లీలో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని డేటా అక్కడ పెడతారండి. సో ఈయన మాత్రం ఏంటంటే ఫస్ట్ స్టేట్ అది గవర్నమెంట్ దగ్గర ఉండదు, ప్రైవేట్గా కంపెనీ ఉంది నాకు, మన దస్తావేజులన్నీ పట్టుకెళ్ళి ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేస్తానంటున్నాను. వాళ్ళు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మార్చుకోవచ్చండి. తర్వాత ఇది తీసుకున్నది కూడా దేనికి అంటేనండి పెద్దలందరూ చెప్తున్నారు, ఆల్రెడీ స్కూల్స్ని తాకట్టు పెట్టేశాడు, కాలేజీలను తాకట్టు పెట్టేశాడు, పార్కులను తాకట్టు పెట్టేశారు, కలెక్టరేట్లను తాకట్టు పెట్టేశారు, సెక్రటరేట్ కూడా పెట్టేశారు, అసెంబ్లీ సెక్రటరీ ఇంకా పెడతానికి అప్పులు ఇవ్వటానికి కూడా ఏమీ లేదు. మరి రేపు మీ ప్రభుత్వం వస్తే మీరు ఈ అప్పులు ఈ పరిస్థితిలో మీరు ఏం నడుపుతారు? జీతాలు లేదండి. నెక్స్ట్ అది అభివృద్ధి చేస్తామని కదండి, క్యాపిటల్ కడతాం, అభివృద్ధి సార్, అభివృద్ధి జరిగే సంపద సృష్టిస్తే 100% అన్ని కష్టాలు దూరం అవుతాయి సార్. ఈయన ఉత్తిని అంటే మామూలుగా రికవరీ అయ్యేలా కూడా కాదండి, అంటే కుళ్ళబడి చేశారు రాష్ట్రాన్ని. అసలు ఒక అట్లా ఎక్మోలో పెట్టేశారండి ఆల్రెడీ తీసుకెళ్ళి. సో వీళ్ళు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నెక్స్ట్ రెడీ చేసుకున్నది ఏంటంటే ఆల్రెడీ మన పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు ఒక తెరపైకి తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళే డైరెక్ట్ గా అప్పు తాకట్టు పెట్టేసి అప్పు తెచ్చేసుకుంటున్నారు. మన ఇల్లుల్ని మన ఇల్లు పెట్టేసి మనం కట్టాల్సి వచ్చింది. ఎలక్షన్ అయ్యే వరకు చెప్పకుండా అప్పటి వరకు ఈఎంఐలు మేము కడతామని చెప్పారంట. ఈఎంఐలు కడతానికి కూడా డబ్బులు లేక వాళ్ళకి బ్యాంకులు వాళ్ళ మీద పడేసరికి ఇదేంటండి మాకు అసలు మేమెప్పుడు అప్పు తెచ్చుకున్నాం, మేమేం తెచ్చుకున్నాం, మా ఇల్లు ఎలా తాకట్టు పెట్టేశారని అడిగితే అప్పుడు బయటకు వచ్చింది. అది అప్పుడు పెడతాం మానేశారు. ఆయన కనుక ఎక్స్పోజ్ చేయకపోతే ఈ పార్టీ కొన్ని వందల వేల ఇల్లు ఆల్రెడీ తాకట్టు పెట్టేది అయిపోయింది మొత్తం అన్ని. నెక్స్ట్ పొరపాటున వస్తే గనక ఫస్ట్ నెల జీతం కూడా డబ్బులు ఉండే ప్రజలు అసలు తాకట్టు పెట్టేద్దామని ప్లాట్ఫామ్ రెడీ, అంటే ఒక్కరోజు కూడా గడవదు. సో నెక్స్ట్ తర్వాత అది ఒకటే కాదండి, అది ఓన్లీ డిజిటల్ లోనే ఉంటది కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటంటే మీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో షుగర్ బీపీ ప్రతిరోజు ఎలా చెక్ చేసుకుంటామండి, అలా ప్రతిరోజు డిజిటల్లోకి వెళ్ళి ల్యాండ్ నా పేరు మీద ఉందా లేదా, ఎవరి పేరు మీద పోయిందా, అది ఎవరి మీద వెళ్ళిపోయిందని క్లెయిమ్ చేశారు అనుకోండి, 2 years లో మనం హైకోర్టుకి వెళ్ళాలి. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళకపోతే 2 years లో వెళ్ళకపోయాం అనుకోండి, మనం దస్తావేజులు ఎప్పుడు చూసామో కూడా గుర్తుండవు, అయిపోయినట్టే, ఇంకా అయిపోయినట్టే, ల్యాండ్ అవుతుంది.
అంటే దానికేంటి ఆ ల్యాండ్ వాళ్ళకేం చెందేది ఏంది, జుడిషియరీ కాదండి, రెవెన్యూ కాదు, వీళ్ళు ఒక బాడీ నిర్మిస్తారు. అంటే వైసీపీ కార్యకర్తలు డిసైడ్ చేస్తారు, ఇది వీళ్ళదే, పలానా సామాజిక వర్గం అయితే మొత్తం రాసి పెట్టి వెళ్ళిపోండి మీరు, మీ కమ్యూనిటీ అయితే అసలు మొత్తం ఇంకా ఎవరి దగ్గర ఏమీ లేదు, వచ్చి రాసి పెట్టేసి స్టేట్ వదిలి వెళ్ళిపోండి అంతే. ఇంకా అంత దౌర్జన్యం, ఇంకా అది ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ వరల్డ్ పాలిటిక్స్ అవుతుందండి అది.